హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఈ వీడియోలో ప్రస్తుతానికి ఉన్నటువంటి అప్డేట్స్ గురించి క్లియర్గా అయితే మాట్లాడతాను. సో వీడియోని పూర్తిగా చూడండి, మీకు ఈ ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా నచ్చుతుంది. అన్ని వివరాలను దాదాపు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి మీకు ఎలాంటి డౌట్ లేకుండా క్లియర్ అయితే చేస్తాను. సో వీడియోని పూర్తిగా చూడండి. సో వీడియోని 1.5x స్పీడ్తో అయితే చూడండి, త్వరగా వీడియో అనేది కంప్లీట్ అవుతుంది. ఓకేనా? నేను అన్ని వివరాలు చెప్తాను, వీడియో కొంచెం లెంతీగా అయితే ఉంటుందన్నమాట. సో ముఖ్యంగా ఇక్కడ చాలామంది కూడా అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి స్టేటస్ చెక్ చేసుకునేందుకు వెబ్సైట్ అనేది ఓపెన్ కావడం లేదు అని అడుగుతున్నారు. నిజమేనండి, వెబ్సైట్ అయితే ఓపెన్ అయితే కావడం లేదు. ఎందుకు కావడం లేదనేది నేను ఇప్పుడు చెప్తాను, వినండి. సో ఈ యొక్క వెబ్ పేజ్లో అన్నదాత సుఖీభావ పేమెంట్ స్టేటస్ ఎందుకు ఓపెన్ కావడం లేదంటే, రీసెంట్గా ఈకేవైసీ అప్డేట్ చేయించుకుంటేనే అన్నదాత సుఖీభావ పథకం అని చెప్పి గవర్నమెంట్ అయితే అప్డేట్ చేయడం జరిగిందనమాట. ఈ అప్డేట్ ప్రకారము రైతులు తప్పనిసరిగా ఈకేవైసీ బయోమెట్రిక్ అనేది చేసుకునేందుకు మాత్రమే ప్రస్తుతానికి అవకాశం అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో ఈ యొక్క ఈకేవైసీ ఎవరైతే చేస్తారో వారి యొక్క వివరాలు ఫైనల్ లిస్ట్లో అయితే చేర్చడం జరుగుతుంది. ఓకేనా? అర్హుల జాబితా ఇదివరకు చెక్ చేసుకుంటున్నాం కదా, అదైతే కాదు. ఇప్పుడు ఎవరైతే రైతులు ఈకేవైసీ అనేది చేస్తారో అంటే బయోమెట్రిక్ అనేది వేస్తారో సో వారికి సంబంధించి మాత్రమే అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన నిధులు అనేటివి రావడం జరిగింది. సో అదేవిధంగా ఇక్కడ మొబైల్ యాప్ కూడా ఇచ్చున్నారండి. మొబైల్ యాప్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు మీరు. సో మీ యొక్క వివరాలన్నీ కూడా చూసుకోవచ్చు అనమాట అందులోనే. సో ఫర్దర్గా వచ్చినటువంటి అప్డేట్ ప్రకారము స్టేటస్ అనేది ప్రజెంట్ నేను వీడియో చేస్తున్నటువంటి సమయానికి చెక్ చేసుకునేందుకు అవకాశం అయితే లేదు కాబట్టి సో అర్హుల జాబితా అనేది మరో కొద్ది గంటల్లో అప్డేట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. నేను తప్పకుండా ఇన్ఫర్మేషన్ని టెలిగ్రామ్ ఛానల్ ద్వారా అయితే ఇస్తాను. ఓకేనా? సో ఇప్పుడు మీకు అర్థమైందా వెబ్ పేజ్లో స్టేటస్ చెక్ చేసుకునేందుకు ఎందుకు ఓపెన్ కావడం లేదు అనేది. ఓకేనా? ఒకవేళ స్టేటస్ అనేది తెలుసుకోవాలనుకుంటే మీరు డైరెక్ట్గా మీ యొక్క అగ్రికల్చర్ అసిస్టెంట్ లేదా హార్టికల్చర్ అసిస్టెంట్ అయితే ఉంటారు మీ సచివాలయానికి సంబంధించి, వారి దగ్గరికి వెళ్ళి మీ యొక్క ఆధార్ నెంబర్ ఇచ్చినట్లయితే, అంటే రైతు యొక్క ఆధార్ నెంబర్ ఇచ్చినట్లయితే వారి యొక్క స్టేటస్ ఏ విధంగా ఉందనేది సో వారి యొక్క లాగిన్ ద్వారా అయితే చెక్ చేసి చెప్తారు. మన యొక్క లాగిన్ ద్వారా అంటే సిటిజన్ లాగిన్ ద్వారా అయితే చెక్ చేసుకునేందుకైతే లేదు. ఓకేనా? సో స్టేటస్ విషయానికి వస్తే సో అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి అమౌంట్ ఎంత వేస్తారు? సో ప్రస్తుతానికి మనకు అందినటువంటి సమాచారం ప్రకారం 5,000 రూపాయలు మొదటి విడతకి సంబంధించి అయితే అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన నిధులను విడుదల చేయడం జరుగుతుంది గవర్నమెంట్. అయితే మీరు అనుకోవచ్చు, సో తమ్నైల్ ఎందుకు 5,000 ప్లస్ 2,000 అని చూపించామని మీరు అడగవచ్చు. సో 2,000 రూపాయలు అనేటివి అన్నదాత సుఖీభావ మరియు పిఎం కిసాన్కి సంబంధించిన నిధులు రెండు కలగలుపుకొని మొదటి విడత పేమెంట్ అనేది విడుదల కావడం జరుగుతుంది. ఇక్కడ గవర్నమెంట్ చెప్పినటువంటి రూల్ ప్రకారము పిఎం కిసాన్ నిధులు ఎప్పుడైతే విడుదలవుతాయో అదే రోజున మేము అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన పేమెంట్ కూడా విడుదల చేస్తామని చెప్పింది. కాబట్టి ఇక్కడ 7,000 రూపాయలకి అయితే పడతాయని చెప్పి నేను తమ్నైల్లో మెన్షన్ చేయడం జరిగింది. ఓకేనా? పిఎం కిసాన్కి సంబంధించి 20వ విడత నిధులు, అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి మొదటి విడత నిధులు, ఇలా టోటల్గా కలగలుపుకొని 7,000 రూపాయలు రైతుల యొక్క ఖాతాలకు జమ కావడం జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ చూసుకున్నట్లయితే రీసెంట్గా వచ్చినటువంటి అప్డేట్ ఈకేవైసీ తప్పనిసరి. సో ఖచ్చితంగా మీరు ఈకేవైసీ అనేది కంపల్సరీగా చేసుకోవాలి. ఈకేవైసీ చేసుకోవాలనుకుంటే మనకు దాదాపు 3 రకాల ఈకేవైసీ అనేది చేసుకోవచ్చు. అయితే ప్రస్తుతానికి గవర్నమెంట్ ఇచ్చినటువంటి అప్డేట్ కేవలము బయోమెట్రిక్ ద్వారానే ఈకేవైసీ చేయించుకోండి అని చెప్తుంది. త్వరలోనే ఓటీపీ ద్వారా అంటే రైతు ఆధార్కి రిజిస్టర్ అయినటువంటి మొబైల్ నెంబర్కి ఓటీపీ పంపించి ఈకేవైసీ పూర్తి చేసే విధంగా అవకాశం అనేది ఇచ్చే అవకాశం అయితే ఉంటుందని సమాచారము. సో ఆ సమాచారం వచ్చినప్పుడు నేను వీడియో అనేది చేస్తాను. మిస్ అవ్వకూడదు అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? సో నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ చాలామంది కూడా అడుగుతున్నటువంటి ప్రశ్న, ఏ రైతులకు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన నిధులు అనేటివి రావడం జరుగుతుందని అడుగుతున్నారు. ముఖ్యంగా ఇక్కడ వెబ్లాండ్లో అంటే మన యొక్క ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి వెబ్లాండ్ అయితే ఉంటుంది కదా, ఆ వెబ్లాండ్లో రిజిస్టర్ అయినటువంటి ప్రతి రైతుకు సంబంధించి ఈ పథకానికి సంబంధించిన నిధులు అనేటివి రావడం జరుగుతుంది. సో మీరు వివరాలు తెలుసుకోవాలనుకుంటే కేవలము సచివాలయంకి వెళ్ళి అగ్రికల్చర్ అసిస్టెంట్ లేదా హార్టికల్చర్ అసిస్టెంట్ ద్వారానే మీరు ఈ యొక్క పథకానికి సంబంధించిన అర్హులా కాదా అనేది మాత్రము తెలుసుకోవచ్చు అన్నమాట. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి కౌలు రైతులకు ఈ పథకం వర్తించదు అని చెప్పి గవర్నమెంట్ అయితే చెప్పిందండి. అయితే కౌలు రైతులకు సంబంధించి CCRC కార్డ్స్ అనేటివి ఉంటే సో నెక్స్ట్ విడుదల చేయబోయేటువంటి అన్నదాత సుఖీభావ సెకండ్ విడతలో అయితే మీకు పేమెంట్ అనేది వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో కాబట్టి కౌలు రైతులు CCRC కార్డ్స్ కొరకు మీ యొక్క VRO గారిని కలిసినట్లయితే దరఖాస్తు అనేది చేయిస్తారు. ఆ కార్డు ద్వారా మీకు చాలా బెనిఫిట్స్ అనేవి ఉంటాయండి. సో నేను వాటి మీద కూడా వీడియో అనేది చేస్తాను నెక్స్ట్ వీడియోలో, ఎలా
ఈ యొక్క CCRC కార్డ్స్కి అప్లై చేసుకోవాలనేది. సో ప్రస్తుతానికి ఉన్నటువంటి సమాచారం ప్రకారం అన్నదాత సుఖీభావ పేమెంట్ అనేది కౌలు రైతులకు అయితే రావడం లేదు. సో నెక్స్ట్ ఈకేవైసీ కంపల్సరీ అంటే ఖచ్చితంగా కంపల్సరీ ఈకేవైసీ అనేవి వేస్తేనే మీకు ఈ పథకానికి సంబంధించిన నిధులు అనేవి రావడం జరుగుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే PM కిసాన్ వస్తుంది, మాకు గతంలో PM కిసాన్ అయితే వచ్చింది, ఇప్పుడు అన్నదాత సుఖీభావ పథకం వస్తుందా రాదా అని చెప్పి అడుగుతున్నారు. సో మనకు అన్నదాత సుఖీభావ పథకం అనేది ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అనేది ఉందండి. సో కుటుంబంలో అందరికీ PM కిసాన్ కనుక వస్తున్నట్లయితే అంటే ఒక కుటుంబంలో సో వివిధ రకాల పేర్లతో ఉన్నటువంటి వాళ్ళు సో వారికి సంబంధించి సపరేట్గా ల్యాండ్ కనుక ఉండినట్లయితే వాళ్ళకి PM కిసాన్ అనేది వచ్చేది. ఇప్పుడు అలా కాదండి, అన్నదాత సుఖీభావ మాత్రం ఈ రూల్ అనేది మార్చిందనమాట. PM కిసాన్ యాజ్ టీజ్గా అదే రూల్స్ అనేవి ఫాలో అవుతున్నాయి. సో గతంలో ఎవరికైతే PM కిసాన్ నిధులు అనేవి పడుతున్నాయి 2000 రూపాయలు వారికి యాజ్ టీజ్గా పడతాయి. ఇప్పుడు మాత్రము అన్నదాత సుఖీభావ పథకం మాత్రము కుటుంబంలో ఒకరికి మాత్రమే అన్నదాత సుఖీభావ పథకం అనేది ఇస్తామని చెప్తుంది. అంటే ఇక్కడ రైతులు ఒక నలుగురు వచ్చేసి నలుగురికి పొలం ఉన్నట్లయితే వాళ్ళు ఒకే మ్యాపింగ్లో కనుక ఉండినట్లయితే వారి యొక్క కుటుంబం ఒకే మ్యాపింగ్లో కనుక ఉండినట్లయితే ఆ నలుగురిలో ఒకరికి మాత్రమే 5000 రూపాయలు ఇస్తుందన్నమాట. ఓకేనా, మీకు అర్థమైందా ఇక్కడ నేను చెప్పేటువంటి పాయింట్. సో కుటుంబాన్ని ఒక యూనిట్గా భావించినట్లయితే ఒక నలుగురికి సంబంధించి ఒక యూనిట్గా భావించినట్లయితే అందులో కేవలం ఒకరికి మాత్రమే వస్తుంది. ఆ ఒకరికి ఎవరికి వస్తుంది అనేది కేవలము మీరు అగ్రికల్చర్ అసిస్టెంట్ ద్వారానే తెలుసుకోగలరు. ఓకేనా. సో ఈ విధంగా పలు రకాల డౌట్స్ అయితే ఉన్నాయండి. ఇంకా మీకు ఈ పథకానికి సంబంధించి ఏమైనా డౌట్స్ కనుక ఉన్నట్లయితే వాటిని నేను నోట్ చేసుకొని తప్పనిసరిగా వీడియో రూపంలో అయితే తెలియచేయడం జరుగుతుంది. ప్రస్తుతానికి మాత్రము అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి పేమెంట్ అనేది చెక్ చేసుకునేందుకు వెబ్ పోర్టల్ అనేది సో రెడీగా అయితే లేదు. నో యువర్ స్టేటస్ అనేది ఒక్క ట్యాబ్ కూడా ఓపెన్ అయితే కావడం లేదన్నమాట నేను వీడియో చేస్తున్నటువంటి సమయంలో. మేబీ ఇక్కడ ఫైనల్ లిస్ట్ అనేది విడుదల చేయబోతున్నట్లు సమాచారము. సో కాబట్టి అప్పటి వరకు వెయిట్ చేయాలి. ఒకవేళ మీ స్టేటస్ ఏ విధంగా ఉంది అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే కంపల్సరీగా అగ్రికల్చర్ అసిస్టెంట్ గారిని కలిసి వారి యొక్క లాగిన్ ద్వారా మాత్రమే చూసుకోగలరు. ఓకేనా. సో పేమెంట్ ఎప్పుడు పడుతుందంటే గవర్నమెంట్ చెప్పింది వచ్చేసి 20వ తేదీన విడుదల చేస్తామని చెప్తుందన్నమాట, మరో కొద్ది రోజుల్లోనే. అయితే PM కిసాన్కి సంబంధించి డేట్ ఎక్స్టెండ్ అయితే ఖచ్చితంగా అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన డేట్ కూడా ఎక్స్టెండ్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే PM కిసాన్ నిధులు పడితేనే అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన నిధులను విడుదల చేస్తామని చెప్పి సో అచ్చెన్నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది. అలానే CM గారు కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది. ఈ విధంగా రైతులకు సంబంధించి ఉన్నటువంటి సమాచారం ఈ విధంగా ఉందండి. అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి త్వరలోనే ఈ నో యువర్ స్టేటస్ ఓపెన్ కావడం జరుగుతుంది. అలానే ఈకేవైసీ అనేది OTP ద్వారా కూడా జరిగే అవకాశం అయితే ఉంటుంది. నేను తప్పనిసరిగా వీడియో రూపంలో మీ ముందుకైతే వస్తాను. సో మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి అప్డేట్స్ వరకు వెంటనే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తున్నాను, తప్పనిసరిగా మీరు జాయిన్ అవుతారని అనుకుంటున్నాను. అలానే ఈ వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.